హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి నేను బీడ్స్ చైన్ మేకింగ్ అనేది చూపిస్తున్నానండి. చెప్పాలంటే నాకు పర్సనల్గా జ్యువెలరీ మేకింగ్ అన్న, శారీస్ డిజైన్ చేసుకోవడం అన్న చాలా ఇంట్రెస్ట్ కదా. ఆ ఇంట్రెస్ట్తోనే నేను కొన్ని హెవీగా మేక్ చేస్తున్నానండి జ్యువెలరీ మేకింగ్ అనేది. కొన్ని సింపుల్గా కూడా మేక్ చేస్తూ ఉంటాను. బట్ ఈరోజు చేసేదైతే హెవీగా మేక్ చేస్తున్నాను. దట్ టు 2 కలర్ బీడ్స్ని అయితే యూస్ చేస్తున్నాను. ఈ బీడ్స్ అన్నీ కూడా మరి ప్రెషియస్ బీడ్స్ అయితే కాదండి, జస్ట్ నార్మల్ బీడ్స్ అనమాట. బట్ లుక్ వైజ్గా అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండి మనకి లుక్ వైజ్గా హెవీగా కనిపించాలి అంటే ఇలాంటివి ట్రై చేయండి. లేట్ ఎందుకు, ఎలా మేక్ చేస్తున్నాను అనేది చూసేయండి. సో నేను వచ్చేసి ఇట్లా బిగ్ సైజు 2 కలర్స్ తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి డార్క్ పింక్, ఒకటి వచ్చేసి లైట్ బ్లూ అనమాట. సో ఈ 2 కలర్తో అయితే నేను లాంగ్ చైన్ అయితే మేక్ చేస్తున్నాను. సో నైలాన్ థ్రెడ్ అయితే నీడిల్కి ఎక్కించేసుకున్నానండి. ఇది వచ్చేసి పర్ల్స్ కుట్టే నీడిల్ అనమాట. చాలా సన్నగా ఉంటుంది. బట్ మనం దీనికి ఈ చైన్ కుట్టడానికైతే లావ్ నీడిల్ తీసుకున్నా ఓకేనండి. అంటే మనం నార్మల్గా హెమ్మింగ్ చేసుకునే నీడిల్ అయినా సరిపోతుంది. ఎందుకంటే ఈ బీడ్స్కి అనేది హోల్ చాలా పెద్దగానే ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి నేను ఈ పింక్ కలర్ అయితే ఒక 3 బీడ్స్ అయితే ఎక్కించుకుంటున్నానండి. ఇదేంటంటే మనం చాలా ఫాస్ట్గా మేక్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే బిగ్ సైజ్ బీడ్స్ కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. 3 పెట్టుకున్న తర్వాత లైట్ బ్లూ కలర్వి కూడా 3 పెట్టుకుంటున్నాను. సో ఇలా మనం ఏ కలర్ అయినా చూస్ చేసుకోవచ్చు అండి. ఈ బీడ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మనం డ్రెస్కి తగ్గట్టు మేక్ చేసుకోవచ్చు. సో మళ్ళీ ఒక 3 పింక్ అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఒక 3 బ్లూ కలర్ అయితే ఎక్కించుకుంటున్నాను. సో ఇలా వస్తుందన్నమాట ప్యాటర్న్ అనేది. ఇది మనం డ్రెస్కి తగ్గట్టు పెట్టుకోవాలి అన్నప్పుడు ఇట్లా 2 కలర్స్ పెట్టుకోవచ్చు, లేదు 3 కలర్స్తో కూడా మనం మేక్ చేసుకోవచ్చు. సో నేనైతే ఈ 2 కలర్తో చేసి చూపిస్తాను. సో నేను ఇట్లా అయితే లాంగ్ లెంత్లో అయితే ఎక్కించుకున్నానండి. లెంత్ అనేది కూడా మన ఇష్టం అనమాట. నేనైతే కొంచెం లాంగ్ లెంత్లో మేక్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నీడిల్ని అయితే తీసేస్తున్నాను. మళ్ళీ ఈ నీడిల్ని అయితే నైలాన్ థ్రెడ్కి అయితే ఎక్కించుకుంటున్నాను. థ్రెడ్కి ఎలా ఎక్కించుకోవాలో ఒకసారి చూపిస్తానండి. కొత్తగా చూసే వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి నేను చూపిస్తాను ఒకసారి. ఇది పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నైలాన్ థ్రెడ్ అనేది ఎడ్జ్ అనేది మనం ఇలా బ్లేడ్తో అయితే షార్ప్ చేసుకోవాలండి. ఇలా షార్ప్ చేసుకుంటున్నాను. నైలాన్ థ్రెడ్ కాబట్టి మనకి ఇట్లా లేయర్స్ అనేవి సపరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలా షార్ప్ చేసుకున్న తర్వాత వచ్చేసి వ్యాక్స్ అనేది అప్లై చేస్తున్నానండి. సో చాలామంది అడిగారు వ్యాక్స్ ఎక్కడ దొరుకుతుందండి అని. సో మీరు నార్మల్ వ్యాక్స్ కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మనకి క్యాండిల్స్ ఉంటుంది కదా, ఆ వ్యాక్స్ అయినా ఒకసారి ట్రై చేయండి. సో తర్వాత వచ్చేసి ఇలా ఎడ్జ్ అనేది కట్ చేసుకుంటున్నాను ఈక్వల్గా ఉండేలాగా. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ థ్రెడ్ అనేది ఇలా ఈజీగా ఎక్కేస్తుంది అనమాట. సో ఇది కూడా డబుల్ లైన్ అయితే తీసుకుంటున్నాను. లాంగ్ లెంత్ కాబట్టి మన లెంత్కి తగ్గట్టు థ్రెడ్ని తీసేసుకోవాలి. సో ఇప్పుడు సేమ్ ఇదే విధంగా నేను మళ్ళీ బీడ్స్ అయితే ఎక్కిస్తున్నానండి. సో పింక్ వచ్చేసి ఒక 3 బీడ్స్ అయితే పెట్టుకుంటున్నాను. మళ్ళీ బ్లూ కలర్ ఒక 3, సేమ్ ఇదే విధంగా ఇంకొక లైన్ ఎక్కించేసి చూపిస్తాను. సో ఈ లైన్ చూడండి, సెకండ్ లైన్ వచ్చేసి మిడిల్ వరకు ఎక్కించిన తర్వాత నేను వచ్చేసి ఇక్కడ మిడిల్లో కింద బ్లూ కలర్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నానండి బీడ్స్. అంటే
ఒక 2 బీట్స్ అయితే ఫస్ట్ యాడ్ చేసి చూస్తున్నాను. అంటే ఈ లైన్కి వచ్చేసి నార్మల్గా అన్నీ 3 ఎక్కించాను కదా, ఇది వచ్చేసి మిడిల్కి వచ్చేసరికి ఒక 5 అయితే పెట్టుకున్నాను. సో నాకు ఇది స్టెప్ చైన్ లాగా రావాలి కాబట్టి నేను ఇక్కడైతే కొంచెం బీట్స్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట. సో మళ్ళీ వచ్చేసి 5 కానీ మనం 6 కానీ ఎక్కించాల్సి ఉంటుందండి స్టెప్ రావాలంటే. సో ఇంకొకటైతే బ్లూ కలర్ పెట్టుకుంటున్నాను, అంటే కింద వచ్చేసి 6 వస్తాయి అన్నమాట. సో ఇలా పెట్టుకున్న తర్వాత వచ్చేసి మళ్ళీ నార్మల్గా పింక్ 3 బీట్స్, బ్లూ 3 బీట్స్ ఎక్కించేస్తున్నాను. సో ఇప్పుడు ఈ లైన్ కూడా మేకింగ్ అయితే అయిపోయింది. చూడండి బ్యాక్ సైడ్ అయితే కొంచెం బీట్స్ అయితే అడ్జస్ట్ చేస్తున్నాను. ఏంటి అని అంటే ఇక్కడ బ్లూ వరకు వచ్చినాయి అనమాట, పింక్ బీట్స్ అనేవి తగ్గినాయి. సో ఇట్లా ఇటు సైడు 3 బీట్స్ అయితే తీసేస్తున్నాను అనమాట. అంటే ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క బీడ్ని అయితే తీసేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి ఈ లైన్లో కూడా ఈ 2 పింక్ బీడ్స్ అయితే ఎక్కించేసానండి. సో అంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి 2 వచ్చినాయి అనమాట పింక్ బీడ్స్ అనేవి. ఇప్పుడు 2 లైన్స్ మేకింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. మనం బ్యాక్ సైడ్ నాట్ వేసేసుకోవాలి. సో ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ అయితే నాట్ వేసుకుంటున్నానండి. నాట్ వేసుకునే ముందు ఈ 2 లైన్స్ అయితే వేసేస్తున్నాను. అంటే జస్ట్ ఈ 2 లైన్స్ని ఇలా వేసుకొని ఇక్కడ థ్రెడ్స్ అన్నీ కూడా కొంచెం ఈవెన్గా అయితే కట్ చేసుకుంటున్నాను. ఈ 4 లైన్స్ థ్రెడ్స్ కూడా ఈవెన్గా ఉండేలాగా కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి సో ఇలా 4 లైన్స్ కట్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇట్లా వ్యాక్స్ అయితే 2 లైన్స్కి అప్లై చేస్తున్నానండి. అప్లై చేసేసి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా పెట్టుకుంటున్నాను హుక్ అనేది. ఇది ఫిక్స్డ్దే అనమాట, అంటే మనం డోరీ అయినా పెట్టుకోవచ్చు, అన్నిటికీ డోరీనే కాబట్టి. సో ఇదైతే పెట్టుకుంటున్నాను. ఇలా 2 లైన్స్ అయితే దీంట్లో ఎక్కించేసి ఇలా నాట్ వేసేస్తున్నాను. నైలాన్ థ్రెడ్ కాబట్టి ఒక 2-3 టైమ్స్ అయితే మనం నాట్ వేసుకోవాలండి. సో ఇట్లా నాట్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ థ్రెడ్స్ అన్నీ కూడా మనం టైట్ చేసేసుకుందాము. సో ఇంకొక వైపు పట్టుకొని ఈ నీడిల్ని అయితే తీసేస్తున్నానండి. నీడిల్ పక్కన పెట్టేసుకొని సో ఇవన్నీ కూడా మనకి మధ్యలో ఇట్లా గ్యాప్ లేకుండా టైట్ చేసేసుకుంటున్నాను. బీడ్స్ అన్నీ కూడా ఇలా వస్తుంది చూడండి. టైట్ చేసుకున్న తర్వాత ఈ 2 కూడా సేమ్ ఇందాక చూపించిన విధంగానే ఇట్లా ఒకసారి అయితే నాట్ వేసుకుంటాను. ఒక 2 టైమ్స్ నాట్ వేసుకున్న తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు హుక్ వేస్తానన్నమాట. అండ్ ఇది నైలాన్ థ్రెడ్ కాబట్టి మనం ఏంటంటే ఇట్లా ఒక 3-4 టైమ్స్ అయితే నాట్ వేసుకోవాలండి గట్టిగా. ఇప్పుడు ఈ థ్రెడ్స్ని టైట్గా లాగి థ్రెడ్స్ కట్ చేసుకొని హీట్ చేసుకోవాలి. మరీ ఎడ్జ్కి కాకుండా కొంచెం థ్రెడ్స్ అయితే ఉంచుకొని కట్ చేసుకుంటున్నానండి. అండ్ సేమ్ అదే విధంగా ఇట్ సైడ్ కూడా మనం థ్రెడ్స్ అన్నీ టైట్ చేసేసుకొని కట్ చేసేసుకుందాము. అన్నీ కలిపి ఒకేసారి హీట్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఎడ్జ్ అనేది ఇలా హీట్ చేసుకుంటే సరిపోతుంది. సో మనకి థ్రెడ్స్ అన్నీ సపరేట్ అయిపోకుండా నైలాన్ థ్రెడ్ కాబట్టి ఇలా కంపల్సరీ హీట్ చేసుకోవాలండి, లేదా గ్లూ అయినా అప్లై చేసుకోవచ్చు. సో మనకి చైన్ అనేది రెడీ అయిపోయింది, ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇలా వస్తుందన్నమాట. పెట్టుకుంటే ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను. పెట్టుకున్న తర్వాత లుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి దగ్గరగా చూడండి.
సో మనం ఈ కలర్ బీడ్స్ అనేది శారీకి తగ్గట్టు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇవి కూడా వచ్చేసి సిల్క్ థ్రెడ్ బుట్టలండి. ఇవి కూడా నేను మేక్ చేసినవి అనమాట. సో మనం ఇట్లా చక్కగా ఇంట్లోనే ఫ్రీ టైంలో మనకి నచ్చినట్టు మనం జ్యువెలరీ అయితే మేక్ చేసుకోవచ్చండి. జ్యువెలరీ మేకింగ్లో బీడ్స్తో అనే కాదండి, చాలా మెటీరియల్స్తో అయితే చేసుకోవచ్చు. ఈవెన్ చెప్పాలంటే పేపర్తో కూడా చేసుకోవచ్చు అనమాట. క్విల్లింగ్ పేపర్ జ్యువెలరీ కానీ, సిల్క్ థ్రెడ్ జ్యువెలరీ కానీ డిఫరెంట్గా మనం చేసుకోవచ్చు. సో ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నేను చేసే వీడియోస్ అన్నీ కూడా మన లేడీస్కి యూస్ఫుల్ వీడియోస్ అయితే చేస్తున్నాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేసి మీ కంటెంట్ యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాంట్లో ఆల్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. కింద కామెంట్ సెక్షన్లో ఈ బీడ్స్ చైన్ మేకింగ్ ఎలా ఉంది అనేది తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.